తెలంగాణలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా 3 రోజుల పాటు ఈ షో జరగనుంది. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోను ప్రారంభించారు. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నటువంటి సందర్శకులకు హాట్ ఎయిర్ బెలూన్లో రైడ్కు వెళ్లారు. అలాగే సాధారణ ప్రేక్షకులకు నైట్ గ్లో షో ఓపెన్గా ఉంటుంది. కామన్ పబ్లిక్కి మినిమం ఫీజుతో హాట్ ఎయిర్ బెలూన్లోకి ఎక్కే ఛాన్స్ ఉంది. హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కేందుకు పెద్ద ఎత్తున కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. వైభవాన్ని టూరిజం ప్రాంతాలని అట్లాగే హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, హెరిటేజ్ స్ట్రక్చర్ కావచ్చు, మాన్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రపంచ దృష్టికి తేవడం కోసం ప్రపంచ పర్యాటకుల్ని అట్లాగే భారతదేశ పర్యాటకులను రప్పించడం కోసం దీన్ని జోడించే కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా అంటే ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా దీంతో పాటుగా డ్రోన్స్ షో కూడా ఉంది. డ్రోన్ షో కూడా మామూలుగా మనం ఫుట్బాల్ అంటే గ్రౌండ్లో ఆడతాం, కానీ డ్రోన్స్ తోటి ఆకాశంలోనే ఫుట్బాల్ ఆడే కార్యక్రమం. సో వీటి ద్వారా పరిచయం చేసిన ద్వారా పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం. రెండవది ఏంటంటే ఈ టూరిజం ప్రమోషన్ చేయడం వల్ల వెరీ పర్పస్ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక కారణం. రెండవది మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడుకుంటూ టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఒకటి. అట్ సేమ్ టైం పెట్టుబడులు ఆకర్షించడం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయదు, ఆ యొక్క పెట్టుబడి పెట్టే వాళ్ళకు ప్రోత్సాహం కలిగిస్తుంది. కానీ ఇది ఎప్పుడు ఎక్కలేదు, ఇదే నా లైఫ్లో ఇది ఫస్ట్ టైము. చాలా సంతోషమైంది నాకు. తెలంగాణ జరూర్ రాలా, నాకైతే చాలా సంతోషమైందండి. భయం ఏం లేదు, సంతోషమైంది. కానీ కొద్దిగా ముందు వస్తే కొద్దిగా హీట్ వస్తుంది అంతే, ఇంకేం లేదు. చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి టీవీలోనే చూస్తుండే కానీ ఇప్పుడు రియాలిటీలో చూస్తున్నా ఫస్ట్ టైం. బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఇంకా హైట్ తీసుకోవద్దా బాగుంటుండే కానీ ఓకే చాలా